నమస్కారం వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. కంటెంట్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయర్రి. ఇంకా బాగా నచ్చితే పే చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు పంపే రూపాయి అయినా కూడా నాకు అది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్దది. న్యూయార్క్లోని స్వామినారాయణ్ మందిర్పై హిందూ వ్యతిరేకులు దాడి చేయటం కల్లోలం సృష్టిస్తోంది. హిందూ మతాన్ని, భారతదేశాన్ని వ్యతిరేకించే గుర్తు తెలియని వ్యక్తులు దేవాలయాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. దేవాలయం గోడలపై నల్ల ఇంకుతో పిచ్చి రాతలు రాశారు. భారత ప్రధాని మోదీకి కూడా వ్యతిరేకంగా రాతలు రాశారు. మోదీ అమెరికా పర్యటనకు ముందు ఇలాంటి దాడి జరగటం అమెరికా భారత్ మధ్య సంబంధాలపై ప్రభావం చూపగలదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే దీనిపై భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ స్పందించారు. దేవాలయాలపై దాడులు చేయటం సరికాదని, ఇలాంటి ఘటనలు ఎక్కడ జరిగినా ఖండించాల్సిందేనని చెప్పారు. ఘటన గురించి న్యూయార్క్ అధికారులతో పాటు అమెరికా ప్రభుత్వానికి సమాచారం ఇచ్చామని, ఇకపై ఇలాంటివి జరగకుండా చూడాలని చెప్పామని కూడా జయశంకర్ చెప్పారు. అమెరికా ప్రభుత్వం ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. బాధ్యులను వెంటనే పట్టుకోవాలని అధికారులకు చెప్పింది. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం డిటెక్టివ్స్ నేరస్తుల కోసం గాలిస్తున్నారు. దేవాలయంపై దాడి ఘటనను తాము కూడా సీరియస్గానే తీసుకుంటున్నామని అమెరికా కాన్సులేట్ ప్రకటించింది. 2 రోజుల్లో ప్రధాని మోదీ అమెరికా పర్యటించనున్నారు. ఇక్కడ జరిగే క్వాడ్ సమావేశంలో పాల్గొననున్న నేపథ్యంలో స్వామినారాయణ్ మందిర్పై దాడి కలకలం రేపింది. జై హింద్, జై భారత్.